శిలువ ధ్యానములలో మరి ఒకరోజు మనకి ఈరోజు దేవుడు అందరినీ కూడా సజీవంగా ఉంచి మన మధ్య మనమందరం కూడా ఇలా కూడుకొని ధ్యానించుకొనడానికి ఆ దేవుడు మనందరికీ అవకాశం కల్పించినందుకు గాను ముందుగా దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలానే ఈ సంఘముకి ఇంతకుముందు నేను మూడు సంవత్సరాల క్రితంగా వచ్చి ఉన్నాను. మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. అయినా కానీ దేవుని కృపచేత మరలా ఈ యొక్క సంఘానికి నన్ను పిలిచిన విధానాన్ని బట్టి, నడిపించిన విధానాన్ని బట్టి ముందుగా దేవునికి కృతజ్ఞతల స్తోత్రాలు చెల్లించుకుంటూ, అలానే సంఘ కాపరి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, సంఘ డెలిగేట్స్కు, అలానే సంఘ పెద్దలకు, స్త్రీల సమాజం వారికి, అలానే యవనస్తులకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి మరలా రావడానికి ప్రోత్సహించినటువంటి మిత్రులుగా అయినటువంటి వారికి కూడా నా యొక్క ప్రేమపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చదవబడినటువంటి వాక్యము 1వ యోహాను 1వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు చదవగా మనం విన్నాం. చదవబడినటువంటి వాక్యము చదివినటువంటి ప్రియులకి, సహోదరులకి, సహోదరునికి, అలానే నా కొరకు ప్రార్థన చేసినటువంటి సహోదరునికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అంశము ఇవ్వబడినటువంటి అంశం ఏంటంటే ఏమిటక్కడ రక్తము అనే అంశం మీద మాట్లాడడానికి దేవుడు మనకి అవకాశాన్ని కల్పించినందుకే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమగల నా తండ్రి దేవా, ఇదిగో ప్రభువా నాయన, ఈ సిలువ ధ్యానములలో ప్రభువా మేమందరము నాయన ఏకమై నీ యొక్క ప్రార్థనా మందిరములో ధ్యానించుకుని చుండగా అయా నీ ఆత్మను మా మధ్య కుమ్మరించి తండ్రి మాట్లాడినది నేనే కానీ నా యందు ప్రభువా నీ ఉండి నన్ను కేవలం ఒక బూరగా వాడుకొని అయా నీ మాటలను ప్రభువా తండ్రి ఇక్కడున్న ప్రతి ఒక్క హృదయమును ప్రభువా తండ్రి అయా పరిశీలన చేసుకునే విధముగా నీ మాటలు ఉండవలెనని ప్రార్థించుకుంటూ, రావాల్సిన వారిని ప్రభువా తండ్రి త్వరగా రప్పించండి. అయా మీకే ప్రభువా ఈ మహిమ ఘనత కలగాలని యేసయ్య పరిశుద్ధమైన నామమున బట్టి అతి వినమ్రంగా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రక్తము అంటే మనందరికీ తెలిసిందే. మన శరీరంలో కూడా రక్తమే. మనిషి రక్తముతో, రక్తమాంసములతో పుట్టినటువంటి మనిషి. ఈ మనిషికి రక్తం అనేది సుమారుగా మన శరీరంలో 5 లీటర్లు ఉంటుంది. 5 లీటర్లు. మనం లీటర్ బాటిల్ తాగుతాం కదా, ఆ లీటర్ బాటిల్లో 5 లీటర్లు మన శరీరంలో ఉంటుంది. ఆ రక్తం అనేది ఉంటుందన్నమాట. మనం ఎవరికైనా దెబ్బలు తగిలినప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఎమర్జెన్సీలో ఎవరికైనా రక్తదానం చేయాలంటే మన నుంచి ఒక 250 నుంచి 300 మిల్లీ లీటర్లు మాత్రమే మన దగ్గర నుంచి తీసుకోవడానికి డాక్టర్లు చేస్తారు. అంతకంటే ఎక్కువ తీసుకోరు. అది రక్తము, మన శరీరంలో నుండి రక్తము మాట్లాడు. ఈ రక్తము గురించి మనం ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటాం. మన మాటలు ఎలా ఉంటుందంటే, రక్తం అనగానే ఇప్పుడు మన బిడ్డలు ఎవరైనా కనబిడ్డలు, మన బిడ్డలను చూసి ఎవరికైనా చెప్పాలంటే ఏం చెప్తాము? ఏదైనా గొప్పవాడో గొప్ప విజయం సాధించినప్పుడు చెప్పాలంటే వీళ్ళు మన బిడ్డలు అనడం, ఏమంటాం? మన రక్తం అంటాం. మన రక్తం వీళ్ళు అని చెప్పుకుంటాం. అట్లా ఎవరి మీదైనా నేరం మోపబడినప్పుడు, లేకపోతే తప్పు చేసి కూడా వాళ్ళని మనం నువ్వు తప్పు చేసావు, లేకపోతే నువ్వు నేరం చేసావు అని చెప్పి మనం ఏమైనా కించపరిచే విధంగా మాట్లాడామనుకో, వాళ్ళు ఏమంటారు తిరిగి మనల్ని? ఇది మా ఇంట వంట లేదు, మా రక్తంలోనే లేదంటారు. అవునా కాదా? ఇది మా రక్తంలోనే లేదు. ఇలాంటి దొంగతనాలు కానీ మోస జీవితం మా రక్తంలోనే లేదు అంటారు. ఇట్లా మనం వాడుక భాషలో ఇంకా కొద్దిగా ఏదైనా కొట్లాలు జరిగినప్పుడు, లేకపోతే పగలో ప్రతీకారాలు ఉన్నప్పుడు నీ రక్తం కలదొస్తాం. ఈ మనం మాట్లాడే మాట అనమాట నేను చెప్తుంది. మన వాడుక భాషలో మనం మాట్లాడుకునేటువంటి మాటలు ఇవి, రక్తము. కాకపోతే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఈ రక్తం అనే దాని గురించి కూడా ఒక మాటలు చాలానే ఉన్నాయి.
రక్తము అనగా లేవియకాండం 17వ అధ్యాయం 11వ వచనం గనక చూసినట్లయితే రక్తము దేహమునకు ప్రాణము అని రాసింది. రక్తము దేహమునకు ప్రాణము అంటే మనము మన దేహముతో మనము జీవించుతూ ఉన్నాము అంటే దానికి గల కారణం ఏమిటంటే మనలో ఉన్నటువంటి రక్తమే. ఈ రక్తమే తల నుంచి అరికాల వరకు మొత్తం కూడా ప్రసరణ జరుగుతూ ఉంటుందన్నమాట. మనకి బ్రతకడానికి ముందు గుండె ముఖ్యంగా ఉండాలనో, కిడ్నీలు బాగుండాలనో, కాలేయం లివర్ బాగుండాలనో ఇవి కాదు ముఖ్యం, లేకపోతే మెదడు బాగుండాలనో కాదు. వీటన్నిటి అవయవాలకి ప్రసరణ చేస్తున్నటువంటి రక్తం బాగుంటేనే అవన్నీ బాగుంటాయి. అందుకనే దేవుడు మన రక్తము దేహమునకు ప్రాణం. ఈ రక్తం కనుక మనిషి శరీరంలో నుంచి వెళ్ళిపోతే ఆ దేహములో నుంచి ప్రాణము కూడా వెళ్ళిపోయినట్టే, అంటే మనము చనిపోయినట్లే మన రక్తం. ఇలాంటి రక్తము గురించి యేసు ప్రభువు వారు ఈ రక్తముతోనే ఆయన మనలను ఎందుకు రక్షించాలనుకున్నాడు, ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది, ఏమిటి ఆయన రక్తమునకున్న ప్రాముఖ్యత ఏమిటి, ఇందులో మన రక్తం ఏంటి, మన రక్త పరిస్థితి ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే, ప్రియ సహోదరి ప్రియ సంగమా, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించుకున్నప్పుడు రక్త మాంసములతోనే సృజించాడు. మట్టితో తయారు చేసి రక్త మాంసములతోనే సృజించుకున్నాడు. ఆ తర్వాత తన భార్య అయినటువంటి హవ్వను కూడా సృజించుకున్నాడు. ఆయన ఈ పక్కటి ఎముకలోంచి తీసుకున్నాడు. అప్పటి వరకు వాళ్ళిద్దరూ కూడా రక్త మాంసములతోటే న్యాయముగా నీతిగానే ఉన్నారు. అప్పటి వరకు రక్తం అనేది వారి రక్తము కలుషితము కాలేదు. కానీ ఎప్పుడైతే సాతాను యొక్క మాటలు విని సాతాను చూపించేటువంటి ఆశకు లోనై దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించారో అప్పుడు వారి జీవితంలోకి పాపం అనేది వచ్చింది. దేవుని ఆజ్ఞ అతిక్రమము చేసినందుకు వారి జీవితంలోకి పాపం వచ్చింది. దాని వలన వాళ్ళకి కలిగినటువంటి నష్టం ఏమిటంటే దేవుని దగ్గర నుంచి దూరముగా పడవేయబడ్డారు. అప్పటి వరకు దేవునితో సహవాసము చేస్తూ దేవునితో సమాధానముగా ఉంటున్నటువంటి ఆ జంట దూరముగా, తోట నుంచి దూరముగా ఈ లోకమునికి రాబడ్డారు. వారు చేసిన పాపము అలా ఉంటే వారి సంతానం ఇంకొక ముందుకు అడిగేశారు. వాళ్ళ సంతానములో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి కయీను అనేటువంటి వ్యక్తి తన తమ్ముడైనటువంటి హేబేలుని ఏం చేశాడట? చంపాడు. ఎందుకు చంపాడు అంటే కారణం ఏంటంటే అప్పటి నుంచే మనిషి రక్తములోకి ఏమొచ్చిందంటే పాపముతో పాటుగా కొన్ని అదనంగా వచ్చేసినాయి. ఏమంటే కయీనుని చంపినందుకు హేబేలుకి చంపాడు. కారణం ఏంటంటే కేవలము అసూయ ద్వేషమే. ఆ తండ్రి ఆయన యొక్క ప్రతి ఏదైతే ఇచ్చాడో దేవునికి బహుమానంగా ఇస్తున్నాడో అవి అయితే ఆయన ప్రతిఫలముగా స్వీకరించాడు. నా ఎందుకు స్వీకరించట్లేదు అనేటువంటి లోపల ఉన్నటువంటి కయ్యను మీద హేబేలు మీద పెంచుకున్నటువంటి అసూయ, ద్వేషం, ప్రతీకారం ఎలా చేయాలి ఇతన్ని అని చెప్పేసి సొంత తమ్ముడిని ఆ రక్తంలోకి జీర్ణించుకుని వచ్చేసినాయి. అందుకే మనం చూస్తాము, ఇప్పుడు అని అంటుంటారు చూడండి, మనుషులు నరనరాలు ఉడికిపోతున్నాయి నాకు అంటారు. కోపం తేదనుంటే నరనరాలు ఉడికిపోతున్నాయి అంటారు. దాని అర్థం ఏంటి తెలుసా? నరం ఉడకదు, ఆ నరములో ప్రవహిస్తున్నటువంటి రక్తం ఉడుకుతూ ఉంటుంది అనమాట. ఆ నరములో ప్రవహిస్తున్న రక్తం కోపంతో ఉంటుందంట. ఆ నరములో ప్రవహిస్తున్న రక్తము ద్వేషంతో ఉంటుందట ఆ వ్యక్తి మీద. ఆ రక్తములో పగ ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇదిగో ఇక్కడ నుంచి మొదలైంది, ఇక్కడ నుంచే మొదలైంది ఆ అసూయ, ద్వేషము, పగ, ప్రతీకారము, ఒక మనిషిని చంపటము అనేది ఇక్కడ హేబేలు నుంచే మొదలైంది. ప్రియ సంగమా, ఆ రక్తము ఆ విధముగా కలుషితం చేసుకున్నటువంటి మనిషి దేవుడు అది చూసినటువంటి దేవుడు హేబేలుని అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడు? ఏడి నీ తమ్ముడేనంటే నాకు తెలియదని అబద్ధం చెప్పాడు. కానీ దేవునికి ఒక స్వరము వినపడుతుంది. ఏమిటంటే
అది ఏ స్వరము? నేలలో ఉన్నటువంటి ఎవరి రక్తము? ఎవరి రక్తము? హేబేలు రక్తము. హేబేలు రక్తము నాకు స్వరము, ఆయన స్వరము నాకు వినిపిస్తుంది, ఆయన పెట్టిన మొర నాకు వినపడుతుంది అంటున్నాడు దేవుడు. అంటే దాని అర్థం ఏమిటంటే రక్తముకు కూడా ఏముంటుందట? మాట్లాడేటువంటి తత్వం ఉంటుందట. స్వరము వినపడుతుందంటే మాట్లాడితేనే కదా. స్వరము వినపడు, రక్తానికి ఏమున్నట్టు? ప్రాణం ఉన్నట్టు. మన రక్తానికి ప్రాణం ఉంది, మన దేహానికి ఆ రక్తమే ప్రాణమై ఉంది. రక్తానికి ప్రాణముంది, మన దేహానికి ఆ రక్తమే ప్రాణమై ఉన్నది. కాబట్టే మనం జీవిస్తున్నాం. కాబట్టే మన రక్తము ఆ విధముగా ద్వేషముతోటి, పగతోటి, ప్రతీకారాలతోటి, మనిషి పాపముతోటి మనమంతా కూడా ఉంటున్నామంటే దానికి కారణము మన రక్తము ఆ విధంగా మలినమైపోవటం వలన, కలుషితమైపోవటం వలన. అయినా దేవుడు ఒక మెట్టు దిగి తాను ప్రేమించినటువంటి ప్రజల కోసం ఏం చేశాడో తెలుసా అమ్మా? ఒక మెట్టు దిగి నిర్గమాకాండము 24వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు చూసినట్లయితే, మోషే ప్రవక్త ద్వారా, అప్పుడు మోషే సగము తీసుకుని ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రజలు ఏం చెప్తున్నారంట? దేవుడు చెప్పినవన్నీ కూడా మేము చేస్తాము, దేవునికి మేము విధేయతతో ఉంటాము అని చెప్పేసి, దేవునికి విధేయత కలిగి ఉంటామని చెప్పేసి మోషే ద్వారా రక్త ప్రోక్షణ జరగబోతుంటే, అదంతా కూడా మేము చేస్తామనేది, మా మీద రక్త ప్రోక్షణ చేయండి అని చెప్పేసి వాళ్ళందరూ ఆ నమ్మకం ఇచ్చిన తర్వాత మోషే ప్రతి ఒక్కరి మీద కూడా రక్త ప్రోక్షణ జరిగింది. ఏమిచ్చారట ఇక్కడ? దేవుని యందు విధేయత కలిగి జీవిస్తామన్నారు, దేవుడు చెప్పేవన్నీ చేస్తామన్నారు. కానీ చేస్తున్నారు కొంతకాలం, తర్వాత తిరిగి మరలా పాపపు జీవితమనే చేస్తున్నారు. అందుకే దేవుడు గనక లోకాన్ని చూస్తే ఏమనిపిస్తుందంటే, దేవుడికి ఆదికాండము 4వ అధ్యాయం, ఆదికాండము 6-12 వచనంలో చూస్తే, 6వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, లోకమంతా కూడా పాపముతో నిండి ఉండిపోయిందట. లోకమంతా కూడా పాపంతో ఉండిపోయింది. ప్రతి ఒక్కరూ పాపం చేస్తున్నారంట. దేవుడు లోకమును చూచినప్పుడు ఆ విధంగా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తేనేమో జనులు మేము విధేయత కలిగి జీవిస్తామన్నారు, కానీ అవిధేయులై జీవించడం మొదలుపెట్టారు. బాధలు వచ్చినప్పుడేమో దేవా మమ్మల్ని రక్షించని చెప్పేసి ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు అంటున్నారు. బాధలు తీరిన తర్వాత ఏమో వారికి నచ్చిన విధముగా నచ్చిన దేవతను తయారు చేసుకుని కూర్చున్నారు. ఆపద వచ్చినప్పుడేమో తండ్రి తండ్రి అంటారు. ఆపద తీరిన తర్వాత మీరెవరో మాకు తెలియదు, మా యొక్క దేవతలు మాకున్నారు. ఇది అవిధేయత కలిగి దేవుని ఆజ్ఞలను మళ్ళీ అతిక్రమిస్తూ మరలా తిరిగి వాళ్ళు పాపములోనే, వాళ్ళ రక్తాన్ని అలా పాపంలోనే కడుక్కుంటూ ఉన్నారు. ప్రియ సంగమ, అయినా లోకమును ఎంతో ప్రేమించినటువంటి దేవుడు, లోకములో ఉన్నటువంటి జీవిస్తున్నటువంటి నిన్ను నన్ను మనందరినీ కూడా ఎంతగానో ప్రేమించినటువంటి దేవుడు ఇంకొక మెట్టు దిగాడు. నశింపచేయటం ఇష్టం లేక ఇంకొక మెట్టు దిగి పాప పరిహారార్థగా, సమాధాన బలిగా, అపరాధ బలిగా ఒక గొర్రె పిల్ల రక్తాన్ని మీరు ఇస్తే సరిపోతుంది. ఇచ్చినటువంటి వెంటనే యాజకుడు ఆ రక్తమును ప్రోత్సహించి మీ అందరి మీద జల్లితే, ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళ మీద జల్లితే మీ పాపములు క్షమించబడతాయి అని చెప్పేసి ఒక శాస్త్రములను ఉపయోగించి ధర్మశాస్త్రములో రాసి అది వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగితే వీళ్ళు మంచిగానే ఉండి సంవత్సరం అవ్వగానే ఒక గొర్రెపిల్ల, ఆ మేకపిల్ల కూడా ఎలా ఉండాలట? నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల అయి ఉండాలట. అటువంటి మేకపిల్లను తీసుకురావటం, దేవునికి బలి ఇవ్వటం, ఇంటికి వెళ్ళిపోవటం, ఈ పాప క్షమాపణ జరిగిందని చెప్పి వెళ్ళిపోవటం.
ఇలా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ సంవత్సరం అంతా కూడా మరి పోని దేవునికి విధేయులు జీవిస్తున్నారా అంటే అది కాదు. తిరిగి మళ్ళీ తప్పులు పాపాలు చేయటం, తిరిగి మరలా ఇక్కడికి రావటం, మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ ఒక నిర్దోషమైనటువంటి మేకపిల్లని ఇవ్వటం, మళ్ళీ బలిచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోవటం. ఇదే విధముగా ప్రతి సంవత్సరము చేసుకుంటూ వస్తున్నారమ్మా. ఇదే విధముగా ప్రతి సంవత్సరం చేసుకుంటూ వస్తున్నారు. దేవుడు ఇక ఆయనకి ఏం చేయాలో అర్థం కావట్లా. ఏం చేస్తే వీళ్ళని ఈ విధంగా బాగుపరచగలుగుతాము, ఎందుకు ఇలా తయారయ్యారు అని చెప్పినటువంటి దేవుడు ఇవన్నీ చేయటం వల్ల, తప్పులు చేయటం వల్ల మనము ఏం కోల్పోయాం తెలుసా? తరము అంతా కూడా ఏం కోల్పోయాం తెలుసా అమ్మా? అలాంటి అపరాధములు వాళ్ళు అక్కడ మన పితరులు, మన వాళ్ళందరూ కూడా రక్తంలో దోషములు ఉంచుకోవటం వల్ల మనం అంతా కోల్పోయింది ఏమిటో తెలుసా? దేవుని దగ్గర సమాధానం కోల్పోయాం, దేవుని దగ్గర రక్షణ కోల్పోయాం, దేవుడు అపవాది చేతిలో ఉన్నటువంటి మనకి విమోచించేటువంటి దేవుణ్ణి దూరం చేసుకున్నాం. పాపములో జీవించేటువంటి మనల్ని పాపము నుండి రక్షణ మార్గంలో నడిపించేటువంటి దేవుణ్ణి మనమంతా కూడా దూరం చేసుకున్నాం. మనకి జరిగిన నష్టం ఏంటంటే ఇది, మనం చేసుకున్నది మన రక్తం వల్ల జరిగినటువంటి, మన దోషము వలన, రక్త దోషం వలన జరిగినటువంటి మన యొక్క ఏమిటి అంటే ఇవన్నీ కూడా దేవుని దగ్గర నుంచి మనం అన్నీ కూడా కోల్పోయాం. మనం అంతా కూడా కోల్పోయి జీవిస్తున్నాం. ప్రియ సంగమ, ప్రియ సహోదరి సంగమ, అయినా కానీ దేవుడు ఆకాశములో ఆకాశాన్ని తన సింహాసనముగా పెట్టుకున్నటువంటి దేవుడు, భూమియే తన పాదపీఠముగా ఉన్నటువంటి దేవుడు మన కోసము, మన యొక్క పాపముల కోసము, మన రక్షణార్థమై, మన అపవాది నుంచి మనం విడిపించటానికి ఏం చేశాడో తెలుసా? ఆ పాదపీఠమునకే చివరికి రావటం జరిగింది. ఆ పాదపీఠం ఉన్నటువంటి భూమికే మనుష్య రూపంలో, కుమారుని రూపంలో అన్నీ తగ్గించుకొని చివరికి అక్కడికి రావటం జరిగింది భూమి మీదకి. ఇక్కడ రావటం కూడా ఆయన కూడా ఎట్లా వచ్చాడట? కొలస్సీ 1:20 చూస్తే ఆయన కూడా రక్తమాంసములతోనే వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, రక్తమాంసములతోనే. మానవుడు ఏ విధమైతే రక్తమాంసములతో ఉన్నాడో దేవుడు కూడా కుమారుడిగా రక్తమాంసంతోనే వచ్చాడు. కానీ మన జన్మకి ఆయన జన్మకి తేడా ఏంటంటే, మనము పాపము వలన కలిగిన జన్మ అయితే ఆయన పరిశుద్ధాత్మ వలన కలిగినటువంటి జన్మ. పరిశుద్ధాత్మ పూర్ణుడే గర్భమున ధరించబడ్డాడు. ఇంకా తేడా ఏమిటో తెలుసా? మన రక్తము మీకు ఇంతకుముందు చెప్పాను ఏ విధంగా ఉందో. ఈయన రక్తం ఏ విధంగా ఉందో తెలుసా? కుమారుని యొక్క రక్తం ఎలాంటిదో తెలుసా? ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి మత్తయి సువార్త 27:4 చూస్తే, ఈయన యొక్క రక్తము నిరపరాధ రక్తము. అతన్ని పట్టించినటువంటి యూదా చెప్తున్నాడు, ఈయన రక్తము నిరపరాధ రక్తము. ఏ అపరాధము లేనటువంటి రక్తము ఈ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రక్తము. అలానే మత్తయి సువార్త 27:24 చూస్తున్నట్లయితే, మత్తయి 27:24 చూడండి. అందుకు పిలాతు తన వలన గ్రహించి గిన్నె తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కుని, ఈ నీతిమంతుని రక్తము, చాలు, ఈ నీతిమంతుని రక్తము, ఇందాక నిరపరాధ రక్తము, ఇప్పుడు నీతిమంతుని రక్తము. ఆయన రక్తము నీతి గలది, ఎటువంటి అవినీతి లేదు, నీతి కలిగినటువంటి రక్తము. అలానే ఇంకొక ఈయన రక్తం ఏంటో తెలుసు? 1 పేతురు 1:19 కనుక చూసినట్లయితే, 1 పేతురు 1:19, అమూల్యమైనటువంటి రక్తము అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము. చాలు. ఏమిటంటే ఈయన రక్తం ప్రత్యేకత? నిర్దోషము, నిష్కలంకము, అంటే ఏ కలంకము లేనటువంటి రక్తము, గొర్రెపిల్ల వంటి రక్తము యేసుక్రీస్తు వారి రక్తము. మన రక్తము లాంటిది కాదు, మనలాగా అసూయలు ఉండేటువంటి రక్తము కాదు ప్రియ సహోదరి సంగమ. అలానే మత్తయి సువార్త 26:28 చూసినట్లయితే, ఇది
నా నిబంధన రక్తమని యేసుక్రీస్తు స్వయాన చెబుతున్నటువంటి మాట. ఇది నిబంధన రక్తము, నిబంధన రక్తము. ప్రియ సహోదరి సంగమా, యేసుక్రీస్తు రక్తము ఇన్ని లక్షణములతో కూడినటువంటి రక్తము. కానీ మనిషి యొక్క రక్తము, మన రక్తం అంతా కూడా ద్వేషముతో నిండినటువంటి రక్తము, నరాల్లో అసూయతో నిండినటువంటి రక్తము. అలానే మన రక్తమంతా కూడా పగతో నిండిన రక్తము. మన రక్తమంతా కూడా ఎదుటివారిని మీద ఎప్పుడూ కూడా ఎదుగుతున్నారంటే ఏడ్చే రక్తమే మన రక్తము. మన రక్తము ఒకరు బాగుపడుతున్నారంటే బాగుపడనివ్వకూడదు. ఎలా అని తండ్రి అవసరమైతే వాళ్ళ గురించి దేవుడికి ప్రార్థన చేసేటువంటి రక్తము మన రక్తం. అది యేసుక్రీస్తు రక్తము అలాంటిది. మరి యేసు రక్తము ఆ విధంగా ఉంది. మరి ఇప్పుడు కూడా ఆ రక్తమునే ఆయన కార్చటానికి కారణం ఏమిటంటే, రక్తము చిందిస్తేనే పాపమునకు క్షమాపణ కలుగుతుంది. హెబ్రీ 9:22. రక్తము చిందిస్తేనే పాపాలకి క్షమాపణ. రక్తము, గొర్రెపిల్ల రక్తమును చిందించారు కాబట్టే, ప్రోత్సహించారు కాబట్టే ఆనాడు పాపము క్షమాపణ జరిగింది వాళ్ళకి. అది కూడా 1 సంవత్సరం తర్వాత తిరిగి మరలా గొర్రెపిల్ల రక్తం చిందించాల, తిరిగి మరలా గొర్రెపిల్ల రక్తాన్ని చిందించాల. కానీ ఈనాడు తండ్రి ఆ విధముగా చేసుకోలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈసారి ఒకే ఒక్కసారి అసలు ఆ తండ్రి, ఆ మనుష్య కుమారుడు, తన కుమారుడు ఒకే ఒక్కసారి బలియాగానికి తీసుకుని వచ్చాడు. ప్రియ సంగమా సహోదరి సహోదరుడా, ఒకే ఒక్కసారి. గొర్రెపిల్లగా కాదు, ఈసారి తానే కుమారుడిగా వచ్చి ఒక్కసారి బలియాగానికి నిలబడబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే ఈ శ్రమల దినాలలో మనము అదే నేర్చుకుంటున్నాం. ఈ శ్రమల దినాలలో మనం నేర్చుకుంటున్నదే సిలువ యాగం గురించే నేర్చుకుంటాం. ఆయన పడిన శ్రమల గురించే నేర్చుకుంటాం. రక్తము చిందించాడు, సిలువలో బలయ్యాడు, సిలువలో మరణించాడు, పునరుత్థానుడైపోయి మరణమును జయించి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. సిలువలో బలి అయ్యేటప్పటికీ ప్రియ సంగమా, అది ఏదో మామూలుగా ఆయన ఏదో తీసుకెళ్ళి చేయటం కాదు. చిత్రహింసలు పెట్టారు, ఘోరాతి ఘోరంగా అవమానించారు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ కూడా ఏ దోషము లేకుండా, ఏ అపరాధము చేయకుండా ఇలాంటి శిక్షణ అనుభవించిన వారు ఒక్కరూ కూడా లేరు చరిత్రలో. అటువంటి చిత్రహింసలు పడ్డాడు. మనం ఏదన్నా రక్తము కొద్దిగా మన పిల్లవాడికో మన అమ్మాయికో ఎవరికైనా సరే కొద్దిగా దెబ్బ తగిలితే అయ్యో అని చెప్పేసి వెళ్ళి ఏమైంది అనుకుంటా పోయి గుడ్డ చుట్టటమో లేకపోతే మందు పూయటమో చేస్తాం. కానీ సంగమా, ఆయన రక్తమును కొడుతున్నప్పుడు, గాయపరుస్తున్నప్పుడు, ఆయన రక్తము కింద ఇలా బండ మీద అంతా కూడా పడితే దూరంగా ఉన్నటువంటి తన తల్లి చూస్తూనే ఉండిపోయింది. కానీ తన శిష్యులు అనుసరించిన శిష్యులు అలా మౌనంగానే ఉండిపోయారు. కారణం ఏమిటో తెలుసా? అక్కడికి వాళ్ళని కనీసం రావటానికి కూడా అనుమతించలేదు వాళ్ళని. ఆ రక్తం అంతా కూడా చల్లా చెదురై పడిపోయింది, ఆ ఫ్లోర్ అంతా కూడా. మనము కొద్ది రక్తానికే భయపడిపోయి ఏం జరిగిందని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయేంత మరి పరిస్థితులకి తీసుకెళ్తాం మనం. మరి ఆయన రక్తం ఆ విధంగా కారిపోతుంటే ఎవరి కోసం కార్చాడు ఆ రక్తాన్ని? ఎవరి కోసం అనుభవించాడు ఆ హింసని? ఎవరి కోసం అనుభవించాడు ఆ యొక్క ఘోరమైనటువంటి అవమానాల్ని? ఎవరి కోసం అనుభవించాడు ఆ పిడి గుద్దుల్ని? ఎవరి కోసం అనుభవించాడమ్మా ఆయన యొక్క ముఖం మీద ఉమ్మేసుకోవటాన్ని? ఏం చేయటానికి? అది ఏమి చేయటానికి ప్రియ సంగమా? ఏదైతే మనము కోల్పోయామో దానిని తిరిగి మనకి అప్పగించటానికి. ఆయన రక్తం అలా చేయబట్టి మనకేం జరిగిందో తెలుసా ప్రియ సంగమా? ఆయన రక్తాన్ని చిందించబట్టి మన జీవితాలలో మనకే కాకుండా ఆది నుండి అంతము వరకు ఉన్నటువంటి సమస్త మానవాళికి ఆయన చేసిన పనేమిటో తెలుసా? మత్తయి సువార్త 26:28 చూస్తే పాప క్షమాపణ.
ఏదైతే మనం తండ్రి దగ్గర పోగొట్టుకున్నామో అది కుమారుడైనటువంటి యేసుక్రీస్తు తన రక్తము ద్వారా పాపమునకు క్షమాపణ దయచేశాడు. రోమా పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూస్తే, రోమా 5:9, మనమందరినీ తన రక్తముతో నీతి కాబట్టి ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం. సంగమా, ఏ హత్య అయితే చేశారో దాని వలన మనము ఏ విధముగా అయితే మారిపోయామో, దోషపూరితమైపోయామో, అవినీతిమయమైపోయామో, మనమంతా కూడా పగ ప్రతీకారాలతో ఉండిపోయామో, అటువంటి రక్తము, ఈ రక్తముతో ప్రియా సంగమ నీతిమంతుడుగా తీర్చిదిద్దుతున్నాడు. ఎఫెసీ పత్రిక 1:7 అధ్యాయం కనుక చూసినట్లయితే, ఆయన రక్తము ఏం చేసిందో తెలుసా మనలందరినీ కూడా? ఆయన రక్తము వలన మనకి విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ. చూడండి, మనకు విమోచన. ఎక్కడి నుంచి విమోచన? ఇంతకాలము మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి అపవాది చేతులలో నుంచి, అపవాది బంధకములలో నుంచి మనల్ని విడిపించినటువంటి యేసు రక్తము మనల్ని, మన ఆలోచనలను, అపవాది ఏమి చెబితే అది చేసేటువంటి ఆశ, కోరిక, ఆలోచనలన్నిటినీ కూడా ఆయన విమోచించాడు దేవుడు. యేసు రక్తముతో మనకు ఆ విధంగా జరిగింది. ప్రియ సంగమ, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, హెబ్రీ 9:14, క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి దేవునిని సేవించడానికి మన మనస్సాక్షిని శుద్ధి చేశారట. ఇప్పటి వరకు మనము దుర్నీత క్రియలతోటి, సకల దుర్నీత క్రియలతోటి బ్రతుకుతున్నటువంటి మన బ్రతుకులను ఇప్పుడు ఏం చేశాడంటే నిర్జీవ క్రియలుగా, మంచి పనులు చేసేటువంటి మనుషులుగా, మనము ఏ దేవునినైతే విడిచిపోయి బ్రతుకుతున్నామో ఆ దేవునిని విడిచిపెట్టకుండా తిరిగి మరలా మనం ఆ దేవునిని మన మనస్పూర్వకముగా సేవించుకోవడానికి, ఆరాధించుకోవడానికి మన మనస్సులను, మనస్సాక్షిని శుద్ధి చేశాడంట. యేసు రక్తము ఆ విధంగా మనకి అంతా ఉపయోగపడిందమ్మా. ఇంకా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం కనుక చూసినట్లయితే, పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి ఈయన యొక్క రక్తము మనకి కారకమైనదట. పరిశుద్ధ స్థలము అనగా పరలోక రాజ్యము. పరిశుద్ధ స్థలము అనగా పరలోక రాజ్యము. ఆ రాజ్యములోనికి మనకి వెళ్ళటానికి దేవుడు యొక్క, యేసుక్రీస్తు యొక్క రక్తము మనకి దారి చూపించింది. ప్రియ సంగమ, అప్పటి వరకు మనకు రాజ్యం అనేది లేదు. మన క్రియల వలన, మన పాపము వలన దేవుని రాజ్యంలో అడుగు పెట్టడానికి మనకు అవకాశం లేకపోయిను. కానీ యేసుక్రీస్తు తన రక్తము వలన ఆ పరిశుద్ధ స్థలములోనికి మనలకి ప్రవేశము గానించాడట దేవుడు. ప్రియ సంగమ, ఇంత విధిగా, ఇన్ని రకములుగా మనలో ఉన్నటువంటి రక్త దోషం ఏదైతే ఉందో, మన ఆదాము నుంచి, హేబేలు నుంచి మనకి ఎక్కడి నుంచి అయితే సంక్రమించిందో, ఆ దోషం ఎక్కడైతే సంక్రమించిందో, తరతరములు దేవుడు చెబుతున్నా కానీ వినకుండా పాప పరిహారార్థ బలిగా మేకను అర్పించండి అని చెప్పి తిరిగి మరలా తప్పులు చేసుకుంటూ ఏ విధంగా అయితే మనము మన పితరులు చేసుకుంటున్నటువంటి ఆ యొక్క క్రమములో ఆ యొక్క రక్త దోషము మనం ఏ విధంగా అయితే మన రక్తములో కూడా ఇమిడిపోయి మనము కూడా నరనరాల్లో ఆ దోషాన్ని నింపుకొని దేవునికి దూరముగా బ్రతుకుతున్నామో, దేవునికి మన దగ్గర నుంచి దేవునికి దూరముగా వెళ్ళిపోయి మన సొంత ఆలోచనలతోటి అపవాదికి బందీ అయిపోయి అక్కడే కూర్చొనిపోయి మన బ్రతుకులను మనం ఏ విధంగా నాశనము చేసుకుంటున్నామో దేవుడు దిగి వచ్చి కుమారుని రూపంలో తన రక్తము ద్వారా మనలను
పరిశుద్ధులుగా చేశాడు, మనలను నీతిమంతులుగా చేశాడు, మనలను దేవునితో సంధిగా ఏర్పరచుకున్నాడు, మనలను దేవుని పరలోక రాజ్యానికి మనము వెళ్ళటానికి దారి చూపించాడు. అందుకే యేసుక్రీస్తు వారు అంటారు, నేనే ద్వారమును, ఆ ద్వారము నేనే, నా ద్వారా తప్పించి ఎవ్వరూ కూడా దేవుని రాజ్యములోనికి ప్రవేశింపనేరరు అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ప్రియ సంగమా, ఏం చేయాలి? మనం ఏం చేయాలి? అందుకే మనం ఏం చేయాలి? మన హృదయ పరిశీలన చేసుకుందాం. యేసు రక్తము, ఆయన కార్చిన రక్తము, ఒక్క రక్తపు బొట్టు, చివరి బొట్టు వరకు కూడా మన కోసం కార్చాడే. ఆయన చనిపోయిన తర్వాత సైనికుడు ఈయన చనిపోయాడా లేదా అని చెప్పేసి ఒక బల్లెముతో ప్రక్కన పొడిస్తే ఏమొచ్చిందట? రక్తముతో పాటుగా నీరు వచ్చింది. అంటే ఉన్నటువంటి మానవ శరీరములో ఉన్నటువంటి 5 లీటర్ల రక్తం అంతా కూడా యేసుక్రీస్తు శరీరములో నుంచి వెళ్ళిపోయి మిగిలినటువంటి నీరు వచ్చింది. అంత రక్తము మన కోసం కారిస్తే, మన కోసం అన్ని శ్రమలు అనుభవిస్తే, మన కోసం అంతగా హింసించబడితే, నువ్వు పొందవలసినటువంటి శిక్ష, నీ మీద రావాల్సినటువంటి దేవుని ఉగ్రత తీసుకువెళ్ళి నరకంలో పడవేసి మన ఆత్మను నిత్యము నరకాగ్నిలో, అగ్ని జ్వాలలలో మండించవలసినటువంటి నిన్ను, నన్ను, మనందరినీ కూడా దేవుని రాజ్యములో పరిశుద్ధముగా జీవించడానికి దేవుడు యేసుక్రీస్తు వారు తన రక్తముతో మార్గము చూపిస్తే ఎలా బ్రతుకుతున్నాం మనం? ఇంకా ఎలా బ్రతుకుతున్నాం ప్రియ సహోదరి సంగమా? ఎలా బ్రతకాలో తెలుసా? ఇప్పుడు చదవబడినటువంటి వాక్యము యోహాను 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులోనే నడిస్తే మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. చూడ ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి మనల్ని కూడా ఎక్కడ నడవమంటున్నాడు? వెలుగులోనే నడవమంటున్నాడు. ఇప్పటి వరకు చీకటిలో నడిచింది చాలు ప్రియ బిడ్డ, ప్రియ కుమారుడా, నా ప్రియ సహోదరుడా అని చెప్పేసి దేవుడు అడుగుతున్నాడు. ఇప్పటి వరకు నువ్వు చీకటిలో బ్రతికింది చాలు. నీ చీకటిలో నుంచి ఇదిగో నా కుమారుని రక్తము నిన్ను వెలుగులోకి నడిపించింది, నా కుమారుని రక్తము నిన్ను శుద్ధి చేసింది కదా, ఇదిగో యేసుక్రీస్తు వారి రక్తము నిన్ను రక్షించింది కదా, విమోచించింది కదా, ఇక నీకు చీకటి లేదు. నీ జీవితంలో, నీ రక్తములో చీకటి అనేది లేదు. ఇక నడవవలసిన మార్గము నీది. నేను వెలుగులో ఉన్నాను, నేను వెలుగై ఉన్నాను కాబట్టి వెలుగులోనే నడువు. ఒక మనిషి వెలుగులో నడిస్తే ఏమవుతుందట? ఆ మనిషి యొక్క ప్రవర్తన, ఆ మనిషి యొక్క మాట తీరు, ఆ మనిషి చేసేటువంటి విధానము చూసి పక్కనున్నటువంటి మనిషి, ఆమె కూడా, అతను కూడా దీనికి గల కారణము తెలుసుకొని ఆమె కానీ అతను కానీ వారు కూడా వెలుగులో నడవటానికే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ మనిషికి మధ్య సహవాసం ఏర్పడుతుంది. ఈ సహవాసం ఎట్లా ఉంటుందంటే అన్యోన్యమైనటువంటి సహవాసం ఏర్పడుతుంది. నువ్వు మారితే కదమ్మా, మనం మారితే కదా, మనం వెలుగులో నడిస్తేనే కదా మనం ఎదుటివారితోటి ఉండి, ఎదుటివారిని కూడా, ఎదుటివారి దగ్గర కూడా అవసరం లేదమ్మా, మన ఇంట్లో వాళ్ళ పరిస్థితి చూద్దాం. మన వారిని, నీ భర్తనో, నీ భార్యనో, నీ తల్లినో, నీ తండ్రినో, నీ బిడ్డలనో, మన వారిని కూడా నడిపించుకోవడానికి మార్గం చూపించిన వాళ్ళు అవుతాం. అప్పుడు యేసు రక్తము ఏమవుతుందట? మనల్ని పవిత్రులుగా చేస్తుందట. పవిత్రులుగా. అప్పుడు మనల్ని యేసు రక్తం పవిత్రంగా చూస్తుందట. అప్పుడు చూసేవాళ్ళు కూడా, రోడ్డు మీద వెళ్ళి చూసేవాళ్ళు, అప్పటి వరకు నిన్ను హేళన చేసిన వాళ్ళు, అప్పటి వరకు నిన్ను అపహసించిన వాళ్ళు, అప్పటి వరకు నీ యొక్క జీవితము చీకటిలో ఉండి కూడా, నువ్వు నడిచినటువంటి జీవితం చీకటిలో ఉండి కూడా, ఎప్పుడైతే నువ్వు వెలుగుల మార్గంలో నడుస్తావో అప్పుడు యేసు రక్తము నిన్ను పవిత్రపరుస్తుంది. చూసేవాళ్ళకు కూడా నువ్వు పవిత్రురాలుగా కనిపిస్తావు, చూసేవాళ్ళకు కూడా నువ్వు పవిత్రుడుగా కనబడతావు. యేసు రక్తము నిన్ను పవిత్రుగా చేస్తుంది. ఎప్పుడు? మనము వెలుగులో నడిచిన ఎడల. వెలుగులో నడవాలి అంటే మనం ఏం చేయాలి ప్రియ సంగమా? 1వ యోహాను 1వ అధ్యాయము 10వ వచనం చూడండి. మరలా అదే విషయం. మనము
పాపము దానిపైన చదువమ్మా. మన పాపములను మనము ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఏం చేయాలి మనం? ఏం చేయమంటున్నాడు దేవుడు మనల్ని ఏమన్నా ఒక 10 అంతస్తులు మెట్లు ఎక్కమంటున్నాడా? 10 కిలోమీటర్లు నడవమంటున్నాడా? లేకపోతే మీరందరూ కలిసి ఉపవాసము రోజులు నా యందు ఉపవాసం ఉండండి అని చెప్పి దేవుడు ఏమైనా చెప్తున్నాడా? లేదా ఇంకేమైనా పెద్ద పనులు మనం భరించలేని, మనం చెయ్యలేనిటువంటి పనులు ఏమైనా చెప్తున్నాడా? లేకపోతే మనకేమన్నా లక్షల కొద్ది ఆస్తులు సంపాదించి పెట్టమంటున్నాడా? ఏమి చేయమని చెప్తున్నా? ఒకటే చేయమని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మన పాపములను తండ్రి నేను చేసిన పాపములను క్షమించయ్యా అని దేవుడి దగ్గర ఒప్పుకోమని చెప్తున్నాడు. ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం అంటే ఇక్కడ కూర్చొని ఇంతసేపు మనం ఉండి ఒప్పుకొని ప్రార్థనలో అయ్యా నన్ను క్షమించు, నా పాపమును క్షమించు, ఇక నుంచి నన్ను ఏ తప్పు చేయకుండా చూడు తండ్రి, ఇక నుంచి నేను చీకటిలో నడవను, వెలుగులో నడుస్తాను అని చెప్పి ఇక్కడ ఒప్పుకొని మరలా తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదే వాళ్ళు కనుక మన పూర్వీకులు కనుక చేసినట్టుగా బలియాగం చేశారు, బయటికి వెళ్ళిపోయారు, సంవత్సరానికి మళ్ళీ తిరిగి వచ్చారు, మళ్ళీ బలియాగం చేస్తున్నారు. ఇదే జీవితం అయిపోద్ది మళ్ళీ తిరిగి మనకి. ఇదే జీవితం అయితే ఆయన నీకోసం నా కోసం కార్చిన రక్తము విలువ నిరర్ధకం అయిపోతుంది. ఆయన రక్తము విలువ నిరర్ధకమైపోతుంది. అంత నిరర్ధకం చేసుకున్నటువంటి జీవితంలో మనం జీవించితే మనం ఇంకా ఈ దేవాలయంకి ఎందుకు రావాలి? ఎందుకు దేవుణ్ణి నమ్ముకోవాలి? ఎవరి కోసం మనం ఇక్కడ జీవించి బ్రతకాలి? ఇక్కడ ప్రియ సంగమా, పాపమును ఒప్పుకోండి. పాపమును ఒప్పుకున్న తర్వాత ఏ పాపమునైతే నువ్వు ఒప్పుకుంటావో తిరిగి వెళ్ళిన తర్వాత ఆ పాపమును తిరిగి చెయ్యకుండా ఉండే విధంగా ప్రయత్నం చేయాలా. అది దేవుణ్ణి అడగాల్సింది. పాపమును ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడట? మనల్ని సమస్త దుర్నీతుల నుండి, అంటే ఇందాక మీకు చెప్పాను, సమస్తము అంటే సకల దుర్నీతులు అంటే ఇక చెయ్యవలసినటువంటి తప్పు ఏమీ లేదు, అంతా చేసేసాం. ఊహ తెలిసిన దగ్గర నుంచి దేవుని ఏ విధంగా అయితే వింటున్నామో ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా సమస్త దుర్నీతులు మనం చేస్తూనే ఉన్నాం. అన్ని దుర్నీతుల నుంచి కూడా నీకు క్షమాపణ దయచేసి నిన్ను పవిత్రులుగా చేస్తానంటున్నాడు దేవుడు. ప్రియ సంగమా, ఈనాడు ఈ సిలువ ధ్యానములలో మనము ఉండటానికి గల కారణం అదే. మిగతా రోజుల్లో మనం ఏమీ చేయలేకపోతున్నాము, ఉండలేకపోతున్నామని చెప్పేసి ఈ 40 దినాల ఉపవాస దినములో, ఈ 40 ఉపవాస దినములలో కూడా వచ్చాము, వింటున్నాము, వెళ్ళినట్టుగా ఉంటే 41వ రోజు నుంచి ఆదివారం ఈస్టర్ అయిపోయిన తర్వాత దగ్గర నుంచి ఇక మనం ఎవరో కూడా ఆదుకోలేరు. ఎవరో కూడా మనల్ని ఇంకా ఆదుకోలేరు. మన బ్రతుకులు తిరిగి మరలా అలానే ఉంటే మనం చేసేది ఏమి లేదు. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక సంవత్సరం వచ్చిద్ది, మరలా లెంట్ డేస్ వస్తాయి, మళ్ళీ 40 దినాలు ఉంటాం. అదే పద్ధతి మళ్ళీ ఇక్కడ కూడా మనకు. ప్రియ సంగమా, హృదయ పరిశీలన చేసుకోండి. మన హృదయాలు ఎలా ఉన్నాయి? ఆయన వెలుగే ఉన్నాడని మన వెలుగులో నడుస్తున్నామా? యేసు రక్తము మనకి ఎంత మేలుకరమైనటువంటి జీవితాన్ని మనకు అందజేసింది. మన రక్త దోషమును కూడా తీసివేశాడు కదా. మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి? పాపమును ఒప్పుకోమంటున్నాడు కదా, ఒప్పుకోండి. చేసిన పాపములు, నువ్వు చేసిన పాపలు, మనం చేసిన పాపాలు మనం ఒప్పుకుందాం దేవుడి దగ్గర. ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ప్రియ సంగమా, మన హృదయ పరిశీలన చేసుకుందాం. ఈరోజు ఉన్నటువంటి వాక్యము ద్వారా నీలో ఏమి మార్పు రావాలి, ఏమి మనము ఒప్పుకోవాలి ఇక్కడ అనేది తప్పనిసరిగా మీరు ఆ పని చేస్తే మనల్ని పవిత్రగా చేస్తాడంటున్నాడు. యేసు రక్తం మన పవిత్రగా చేస్తుంది. ఈ కొద్ది వాక్యమును దేవుడు దీవించునుగాక.